హలో 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 కొద్దిగా బేస్ పెట్టండి. హలో 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 కొద్దిగా బేస్ పెట్టండి. రెండమ్మా పట్టుకోండి, అందరూ కూడా పట్టుకోండి. హలో హలో ఓయ్ ఓయ్ పుష్పలైన ఆంటీ గారు, రమేష్ గారు, మీనాక్షి గారు, మా అమ్మ గారు, మా మామయ్య గారు, కుటుంబ సభ్యులందరూ కలిపి ఇగో తిరుపతి పట్టణాలు వెళ్ళొచ్చి ఏడుకొండ స్వామి కథ చెప్పించుకుని గురువు గారి పురసమాలు వేసి ఏమి ఏముంటుంది బాబు మహానుభావులు 1 రూపాయి భూమి సంపద భాగ్యాలు ఇచ్చి ఊరేళ్ళు ఆశించి వారి బిజినెస్ అందు వ్యాపారం అందు కాపాడు స్వామి
కోట రామచంద్రపురం తాలూకా జల్లా అనే గ్రామంలోని పుట్టారండి. వర్ణానికి పాపులండి. వారింటి పేరే వారు శంకాల కాకయ్య కామయ్య అనే మహానుభావులు ఇద్దరు కళాకారులు తిరుమల తిరుపతి దేవస్థానం 3 నెలల పాటు నడుచుకుంటూ వెళ్ళి 3 నెలల పాటు నడుచుకుంటా వచ్చి అల్లారా చూసి 100 కవ్వొచ్చాను కదండి. మహానుభావులు ఇద్దరు కూడా చెల్లిపోయారండి. కాయలు కోసుకుని మన ఊరు అమ్ముకున్నామండి. గురువులేని విద్య అన్నారు. విద్యాదానం చేసిన మహానుభావులు ఆయన ఎవరండి? రామచంద్రపురం రాజుల తాలూకమ్మ వారి కుప్పలవరపేట వారింటి పేరైతే మరి ప్రేమ నుంచి అల్లాలు సేకుండా కోట రామచంద్రపురం తాలూకా వెళ్తబట్టారండి. అంటిగా బజ్జీలు అంటిగా బజ్జీలు మిరగా బజ్జీలు కాదయ్య బాబు, చెట్టి బజ్జీలు
చెట్టు బజ్జీలా అదే సంతకాడికి వచ్చేసాం కదా అక్కడ సెంటర్ లోని అట్టిగా బజ్జీలు అనుకున్నాను బాబు వరణానికి చెట్టుబడికి రండి వారి ఇంటి పేరే యనమదలవారు శ్రీనివాసరావు గారు మీకు విద్యాదానం చేసిన మొదటి గురువు గారండి నాకు విద్యాదానం చేస్తున్న రెండో గురువు గారు ఆయనవరండి రామచంద్ర పరమ వారు ఎరుసున్నావులు సుందో రామచంద్ర పరమ అంటే మనం ఇప్పుడు చెప్పవచ్చు తిరుమల తిరుపతి దేవస్థానం కదా అంటే శ్రీ వెంకటేశ్వర స్వామికి హరివేద మంగాదేవికి కళ్యాణమండి కళ్యాణం అనమాట ఈ పచ్చన పందిట్లోని ఈ అగ్రహారం అనే గ్రామంలోని ఈ ఇళ్ళవారింటి కాడ 3 కథలుగా చెప్పాలి బాబు ఒక ఆదిశక్తి చెప్పాలి శ్రీనివాస కళ్యాణం పాడాలి వెంకటేశ్వర స్వామి జీవో చరిత్ర చెప్పాలండి గోవింద అంటే నాయన కాళికా మాత వస్తుందమ్మా అవునమ్మా